హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇగో నేను మొన్న మార్కెట్కి పోయినప్పుడు పుదీనా తెచ్చుకుంటున్నాం అందరం తెచ్చిన అనమాట. అయితే నేను పడేసిన అనమాట, అన్నీ ఏరేసి పడేస్తే మా కొడుకు తీసుకొచ్చి వాటర్లో వేసిండు. వాటర్లో వస్తే ఇంకో ఏర్లు చూడు ఎట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకో ఏర్లు వచ్చినాయి మంచిగా. ఇంకో పుదీనా వచ్చింది. దీన్ని తొట్టిలో పెట్టుకుందాం. మీరు కూడా అట్లా పడేయకుండా ఏం చేయరు, తొట్టిలో పెట్టుకోరు. జాగ ఉండదు అనుకో. ఇంటికాడైతే మన ఊర్లలో మస్తు జాగ ఉంటుంది. సిటీలో అంటే ఇక ఉండవు కదా, అందుకే తొట్టిల్లో కానీ దీంట్లో ఒక దాంట్లో డబ్బాలో వేసి కొంచెం మట్టి వేసుకొని పెట్టుకున్నాం అనుకో మస్తు పుదీనా వస్తుంది ఫ్రెండ్స్. చూడు ఎంత మంచిగా వచ్చినాయి చూడు. నేను పడేసినాయి తీసుకొచ్చి నా కొడుకు వాటర్లో వేసిండు. ఎంత మంచిగా ఏర్లు వచ్చినాయి, ఇంకో ఆకులు వచ్చినాయి. ఇంకో ఈడ కూడా పెట్టిన చూడు, ఇంకో ఈడ కూడా ఎంత బాగా వచ్చింది. నా కొడుకుకి చెట్లు పెంచాలంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇలా పెడుతున్నా, చూద్దాం ఇంక ఎట్లా వస్తుందో మంచిగా. వచ్చినాక కూడా మొత్తం వీడియో ఫుల్ వీడియో పెడతాం మీకు. చూడు ఎంత బాగా వచ్చిందో, నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. పెడదాము. ఎట్లా పెట్టాలి మట్టి అయితే పెట్టిన. ఇప్పుడు కొంచెం లోతు తీద్దాం, సరిపోతలేదు అది. ఇంకా మెంతం కూర కూడా వేసాను అనమాట. నేను వండినా కదా మెంతి కూర మటన్ వేసి, ఇంకో ఇదే దీని నిండు వచ్చింది తీసిన అనమాట. అట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా తొట్టిలు ఉంటే తొట్టిలలో వేసుకోవాలి, మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఏదో కొంచెం మన తృప్తి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా ఎంత బాగా వచ్చింది చూడు. మీరు కూడా ఇట్లా తెచ్చుకొని పడేయకుండా పెట్టుకొని. ఇంకా మా కొడుకే పెట్టింది చూడు ఇవన్నీ. ఇవన్నీ చెట్లు అంటే పిచ్చి ప్రాణం. ఇంకా తులసమ్మ, ఇంకా మనీ ప్లాంట్. ఇదేందో తెలుసా ఫ్రెండ్స్, వంకాయ నారు. ఇది తమలపాకు చెట్టు, కలమంద. ఇంకా ఆవాలు వేసిన తొట్టిలా ఆవాలు వచ్చినాయి. ఇది పొయ్యి కూడా చెట్టు పెట్టిండు, తోటకూర. నేను పడేస్తే వాడు తీసుకొచ్చి మళ్ళీ వాటర్లో పెట్టిండు. ఇదంతా ఆవకూర. ఇంకా నారైతే మస్తు వచ్చింది. పెట్టాలి, ఇంకా ఖాళీ జాగా చూసి పెట్టాలి. మీరైతే పుదీనా మాత్రం పడేయకుండా ఇట్లా వేసి పెట్టుకోరి, మంచిగా ఆకులు వస్తాయి. మనకు అవసరానికి ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ఇంత తెంపి కూరలు వేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? నచ్చితే జర లైకులు చేయరు జరా ప్లీజ్ ఫ్రెండ్స్.